Hi, Kirti. Hi. Hi. Yeah, yeah. Kirti, tell us a little about yourself, like, your background and all of that, so that it's easier for us to get started also. Yeah, sure. As you know, నా పేరు కీర్తి. Mm-hmm. అండ్ నేను సైకాలజీ మీద ఇంట్రెస్ట్‌తో నేను పర్స్యూ చేస్తున్నాను. యూజువల్‌గా నేనైతే డేటా అనలిస్ట్ ఇక్కడ. Mm-hmm. ఆహ్, అర్కాన్సాస్‌లో ఉంటాను బెంటన్‌విల్లే. Okay. యాహ్! అండ్ మర్సర్ యూనివర్సిటీలో పర్స్యూ చేశాను సైకాలజీ. యాహ్! ఆ ఇంట్రెస్ట్ నన్ను టువర్డ్స్ అంటే యూజువల్‌గా మనం మూవీస్‌తో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాం కదా! మూవీస్ చూస్తూ Mm-hmm. ఉంటాము. బేసికల్‌గా మూవీస్‌లో అయితే జరుగుతాయి. మూవీస్‌లో అయితే జరుగుతాయి అంటూ ఉంటారు. బట్ అవును. బేసికల్‌గా నాకనిపించింది అయితే మూవీస్‌లోనే కాదు బయట కూడా జరుగుతాయి. బట్ అక్కడ చూసి మనం బాగుంది అది ఇది అంటూ ఉంటాము. బట్ అలా Yeah. అయితే ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి. బట్ మనల్ని మనం మనమే ఆ హీరోయిన్, మనమే ఆ క్యారెక్టర్ అని చూసుకోము. మనకే Mm-hmm. కష్టాలొచ్చాయనుకుంటాము. అక్కడ గ్లోరిఫై చేస్తూ ఉంటాము. సో, అందుకని నేను కనెక్ట్ చేశాను. Yeah, యాహ్! I think that's అంటే మనకి తెలుగు మూవీస్ పరంగా ఐ డోంట్ థింక్ ఎవరు చేశారు ఇంకా అది అని. అట్‌లీస్ట్ ఐ డోంట్ నో ఎనీ పేజ్ దట్ హస్ ఈ యాక్చువల్లీ డన్ దిస్. మేబీ యెస్. యెస్. ఆ! ఆ! చెప్పండి, చెప్పండి. యూజువల్‌గా కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మూవీస్‌ని చూసుకొని ఇలాంటిది హుహు. ఇలా జరిగింది, అలా జరిగింది అనేసి. బట్ బయట మాత్రం వాళ్ళకి అలాంటి సపోర్ట్ ఇవ్వము. నువ్వు ఇక్కడ దీంట్లో హీరోలాగా నీకిలా కష్టాలొస్తున్నాయి అలా ఏం చెప్పము. సో, యాహ్! కనెక్ట్ చేస్తే మనకే కొంచెం బావుంటుంది అన్న ఫీలింగ్ అంతే. డన్. ఓకే. సో, డు యూ వాంట్ స్టార్ట్ విత్ ద ఇంటర్వ్యూ? అంటే యెస్. యెస్. మీరు ఈఎస్టీలో ఉన్నారా? సీఎస్టీలో ఉన్నారా ఇప్పుడు? సీఎస్‌టీలోనే అన్నాము. ఈఎస్టీ. సీఎస్‌టీ. యెస్. సీఎస్టీకే యెస్. వస్తుందా? ఓకే. ఓకే. యెస్. ఓకే. సో, మీకు ఐ ఫిగర్ అంబా సెంట్ యూ ఎ సెట్ ఆఫ్ క్వెషన్స్, రైట్? యెస్. యాహ్! యాహ్! సో, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ద బేసిక్ క్వెషన్. హౌ డు యూ థింక్ సినిమా ఇన్‌ఫ్లూయెన్సెస్ ఎ పర్సన్స్ థాట్ అబౌట్ వెడ్డింగ్స్ అండ్ మ్యారేజ్? మన ఓకే. తెలుగు ఆహ్, సినిమాలో. యాహ్! ఐ డెఫినైట్‌లీ అగ్రీ ఆన్ థిస్. డెఫినెట్‌గా సినిమాస్ అనేది చేంజ్ చేస్తాయని నేను నమ్ముతాను హుహు. కంప్లీట్‌గా. మీరు అబ్జర్వ్ చేస్తే 90స్ ఎరా ఆ మూవీస్‌లో చూసుకుంటే, హుహు. మూవీ స్టోరీ మొత్తం లైక్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్, ఆల్ మూవీస్ అని నేను అనను. బట్ మోస్ట్ హుహు. ఆఫ్ ద మూవీస్‌లో మొత్తం లవ్ స్టోరీ బేస్డ్ ఉంటుంది. యెస్. అంటే అవును. దాంట్లో ఉన్న స్ట్రగల్స్, పేషెన్స్, అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ చూపిస్తారు. హుహు. హ్యాపీ ఎండింగ్‌గా మ్యారేజ్ చూపిస్తారు. మ్యారేజ్ రైట్. అయిపోయింది. హ్యాపీ ఎండింగ్ అని చూపిస్తారు. బట్ హుహు. అది రియల్ లైఫ్‌లో అలా కాదు. మ్యారేజ్ తర్వాత కూడా స్ట్రగుల్స్ చాలానే ఉంటాయి. అలాంటి ఫోకస్ ఇప్పుడు మూవీస్‌లో చేంజ్ అయ్యింది. అంటే హుహు. తర్వాత స్ట్రగుల్స్ చూపిస్తున్నారు. మ్యారేజ్ తర్వాత కంపాటబిలిటీ ఎలా ఉండాలి? ఇండివిడ్యువాలిటీ ఎలా ఉండాలి? ఎమోషనల్ అండర్‌స్టాండింగ్ ఎలా ఉండాలి కపుల్స్ మధ్య? ఇవన్నీ చాలా హుహు. క్లియర్‌గా చూపిస్తున్నారు. అది నాకు హుహు. బాగా నచ్చింది. బట్ వన్ థింగ్ కాన్స్టెంట్‌గా ఉండేది మ్యారేజ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం మనకి పెరుగుతూ పోతున్నాయి మూవీస్ చూడడం వల్ల. హుహు. దాంట్లో ఉండే డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఆ హుహు. అవుట్‌ఫిట్స్, డిజైనర్ అవుట్‌ఫిట్స్, మై వెడ్డింగ్ షుడ్ లుక్ లైక్ దట్ అనే ఒక విజువల్ ప్రెషర్‌ని మనం యాడ్ చేసేసుకుంటున్నాం బికాస్ ఆఫ్ ద మూవీస్. హ్మ్. 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 దానివల్ల మ్యారేజెస్ ఎంత బాగా జరిగినా కూడా ఏదో ఫెయిల్ అయిపోయాము, మనం బాగా చేయలేదు అన్న ప్రెషర్ ఒకటి యాడ్ అవుతుంది. సో, నా ఒపీనియన్ ఏంటంటే ప్రాబ్లమ్ ఇక్కడ మూవీస్ కాదు. బట్ మనం ఎగ్జామిన్ చేయని ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రాబ్లమ్ ఉంది అనుకుంటున్నాను. ఓకే. కెన్ యూ ఎలాబోరేట్ ఆన్ ఎగ్జామిన్ చేయని ఎక్స్‌పెక్టేషన్స్ పార్ట్? అంటే అసలు వాట్ ఆర్ దీస్ థింగ్స్ దట్ వి డోంట్ యూజువల్లీ అంటే అంత పే చేయం అటెన్షన్ అని? బేసికల్‌గా ఇప్పుడు మూవీస్ అనేది ఎడిటెడ్ పార్ట్సే వస్తుంది మనకి. అంటే హుహు. ఇప్పుడు చూసుకుంటే మన ఇంటి దగ్గర వాళ్ళలో ఇంతకుముందు కూడా కంపారిజన్ ఉండేది. కంపారిజన్ ఉండదు అని నేను చెప్పను. ఇంతకుముందు కంపారిజన్ ఉండేది, ఇప్పుడు ఉంటుంది. బట్ ఇంతకుముందు కంపారిజన్ నైబర్స్‌తో, రిలేటివ్స్‌తో ఉండేది. అండ్ వాళ్ళల్లో ఆనందాలు చూస్తారు. వెనకాల పడే కష్టాలు వీళ్ళు విట్‌నెస్ చేస్తున్నారు. సో, హుహు. ఒకవేళ కంపారిజన్ ఉన్నా కూడా ప్రిపేర్డ్‌గా కూడా ఉంటారు. ఓకే. హుహు. ఆహ్, ఇలాంటి ఆనందాలు ఉన్నాయి. బట్ బ్యాక్ సైడ్ వాళ్ళ కష్టాలు ఉన్నాయి అనేసి. హుహు. బట్ ఈ మూవీస్ వల్ల మనకి మోస్ట్‌లీ ఒక హైలైట్స్ మాత్రమే చూస్తున్నాం.
మనం ఆనందానికే ఫిక్స్ అయిపోతున్నాము. అరే! మనం కూడా ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళాలి. నా పార్ట్నర్ కూడా ఇలా మ్యాచింగ్ అవుట్‌ఫిట్‌తో ఉండాలి. బట్ రియల్ టైమ్‌లో అది పాసిబుల్ కాదు. ఎందుకంటే హుహు. మూవీస్ అన్నది ఒకళ్ళ ఇష్టంతో, ఒకళ్ళ స్టోరీతో నడుస్తుంది. బట్ ఇక్కడ రియల్ లైఫ్‌లో మ్యారేజ్ అన్నది 2 ఫ్యామిలీస్ కలిపినది. సో, హుహు. చాలా అడ్జస్ట్‌మెంట్ ఆ మ్యారేజ్ అనేది ఒక ఫెయిరీ టేల్ లాగా అవ్వదు. హుహు. కష్టాలు కూడా ఉంటాయి. బట్ బికాస్ ఆఫ్ దీస్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ నేనసలు ఇలా చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇలా మ్యారేజ్ అయ్యింది. ఈ టైప్‌లో చాలా మంది అనుకుంటుంటారు. యాహ్! సో, మూవీస్ అన్నది కొంచెం డీవియేట్ చేస్తుంది ఎక్స్‌పెక్టేషన్స్‌ని. అది. యెస్. సో మీరు 90స్ సినిమాస్ నుంచి లైక్ ద ఓల్డర్ మూవీస్ నుంచి ఇప్పటి వరకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ హావ్ సీన్ అని ఈ నెరేటివ్‌లో మ్యారేజ్ అన్న నెరేటివ్‌లో ఎలా చేంజ్ అయింది అని మీకనిపిస్తుంది? 90స్ నుంచి ఇప్పటి వరకు క్యారెక్టర్స్ నుంచయితే చాలా చేంజెస్ మనం చూసాము. హుహు. మ్యారేజ్ పరంగా అంటే ఇంతకుముందు మ్యారేజెస్‌ని ఒక 90స్ మూవీలో చూసుకుంటే మోస్ట్‌లీ అడ్జస్ట్‌మెంట్ అని చూపిచ్చేవాళ్ళు. వన్స్ మ్యారేజ్ అయితే అడ్జస్ట్ అవ్వడము, లైక్ హస్బెండ్‌ని కొంచెం మార్చుకోవడం అదంతా టోటల్లీ లేడీస్ మీద ఎక్కువ డిపెండ్ హ్మ్. అయ్యుంది అన్నట్టు చూపించేవాళ్ళు ఇంతకు హుహు. ముందు. బట్ ఇప్పుడు కొంచెం నెరేటివ్ చేంజ్ చేశారు. ఒక ఇండివిడ్యువాలిటీ పెరిగింది. ఇద్దరి హుహు. మధ్యలో ఒక అండర్‌స్టాండింగ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే హీరోయిన్స్ ఇంట్రోనే ఒకప్పుడు చాలా డిఫరెంట్‌గా ఉండేది. హుహు. ఆహ్, ఆ! ఒక ఇంతకుముందు 90స్ ఆ టైమ్ ఆఫ్ మూవీస్‌లో హుహు. తీసుకోండి. ఆ మూవీస్‌లో బేసికల్‌గా నాకిష్టమైన క్యారెక్టర్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్స్ అయితే రమ్యకృష్ణ గారిది 'ఆహ్వానం' మూవీలో. హుహు. మీకు హుహు. తెలుసా? ఐ యాహ్! యాహ్! ఈ 'దేవతలారా రండి' అని ఒక హ్మ్. పాటతో హ్మ్. స్టార్ట్ యాహ్! అవుతుంది. సో, చాలా ఇన్నోసెంట్‌గా, క్యూట్‌గా ఒక మ్యారేజ్ ఏజ్‌లో వచ్చిన అమ్మాయి పెళ్ళికొడుకు కోసం ఎదురు చూస్తున్నట్టు. మోస్ట్‌లీ హీరోయిన్స్ ఇంట్రో ఒకప్పుడు ఇలానే ఉండేది. హుహు. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు చూస్తే 'ఫిదాలో' భానుమతి క్యారెక్టర్ అది స్టార్టింగ్ సీన్‌లోనే నఖరాలు చేస్తున్నావా అని తిట్టేస్తారు. ఇంకా కూడా చాలా అవును. తిట్టేస్తారు. బట్ ఇంటర్వ్యూ అవును. కదా! వద్దు. సో, యాహ్! అలాంటి ఇండివిడ్యువాలిటీ స్ట్రాంగ్‌గా ఉండడము చూపిస్తున్నారు. అలాగే కమింగ్ టు హీరోస్ సైడ్ కూడా అంతే. ఇంతకుముందు ఒక ఆర్క్ చూపిచ్చేవాళ్ళు. అంటే స్టార్టింగ్‌లో సఫర్ అవ్వడము, అందరూ రిజెక్ట్ చేయడము, మెల్లమెల్లగా మోటివేషన్ రావడము, అదే జర్నీలో హీరోయిన్ పరిచయం అవ్వడము, మూవీ ఎండింగ్‌కి సక్సెస్ అవ్వడము. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అలానే ఉండేది హీరోస్ సైడ్. బట్ ఇప్పుడు అలా కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి? పార్ట్నర్ ఎలా సపోర్ట్ చేస్తుంది? ఆ స్ట్రగుల్ పాత్ అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఆ స్ట్రగుల్ పాత్‌ని ఒక సాంగ్‌లో చూపిచ్చేసేవాళ్ళు. జస్ట్ ఒక 2, 3 సీన్స్‌లో చెప్పేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మూవీ మొత్తం అవే పాత్‌లో చెప్తున్నారు. అండ్ దాంట్లో పార్ట్నర్ ఎంత సపోర్ట్ చేస్తుంది అన్నది బాగా చూపిస్తున్నారు. హుహు. 'జెర్సీ' మూవీ కన్సిడర్ చేసుకుంటే చాలా స్ట్రగుల్ అవుతాడు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హుహు. అలాగే 'లక్కీ భాస్కర్' మూవీ కూడా అంతే. హుహుహుహు. సక్సెస్ అనేది ఈజీగా రాదు. ఆ పాత్‌ని చాలా క్లియర్‌గా చూపిస్తున్నారు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత పార్ట్నర్ ఎంత సపోర్టివ్ ఉంటారు అన్నది కూడా చాలా క్లియర్‌గా చూపిస్తున్నారు. బేసికల్‌గా నేననుకునేదేంటంటే ఆడియన్స్ ఎవాల్వ్ అయ్యారు. హ్మ్. ఆడియన్స్ ఎవాల్వ్ అవ్వడం వల్ల మూవీస్ కూడా ఎవాల్వ్ అయ్యాయని నమ్ముతాను. సో మీరన్నారు కదా! 'లక్కీ భాస్కర్' ఈ మూవీస్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు నాకు యెస్. వచ్చిన క్వెషన్ ఏంటి అంటే, ఈ మూవీస్ అన్నిట్లో 'జెర్సీ', 'లక్కీ భాస్కర్' హ్మ్. ద ఓనస్ ఇస్ ఆన్ ద లేడీ అన్నట్టు. అంటే తను పుష్ చేయాలి అని. బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ మేల్ డ్రివెన్ పర్స్పెక్టివ్ కాబట్టి. యెస్. సో డు యూ యెస్. థింక్ సబ్‌కాన్షియస్‌లీ ఇలాంటి స్టోరీస్ దే కైండ్ ఆఫ్ గివ్ విమెన్ అంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ కన్వర్జేషన్ సెక్సిస్ట్ కన్వర్జేషన్ అని కాదు. బట్ ఇలాంటి స్టోరీస్ వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ మనకి యెస్. విమెన్‌కి వీఆర్ ఆల్రెడీ సెట్టింగ్ ఎక్స్‌పెక్టేషన్స్. లైక్ యువర్ జాబ్ ఇస్ టు గివ్ హిమ్ ద సపోర్ట్ దట్ హి నీడ్స్ అని. ఒక యెస్. స్టీరియోటైప్‌లో పెట్టి హ్మ్. ఆ ఫియర్ ఉంటుంది కదా! ఇస్ దట్ దేర్? అవును. నో. యాక్చువల్లీ అది నేను చాలా చేంజ్ అయింది అనుకుంటున్నాను. అంటే ఓకే. మూవీస్ పరంగా కాదు, రియాలిటీ పరంగా కూడా చూసుకుంటే,
ఇప్పుడు ఇద్దరికి ఇండివిజువాలిటీ ఉన్నాయి. ఇప్పుడు పార్ట్నర్స్ ఇద్దరికి సెపరేట్ గోల్స్ ఉన్నాయి. అది రాంగ్ అనట్లేదు. బట్ ఎమోషనల్‌గా సపోర్ట్ కూడా చేసుకుంటున్నారు. హుహు. ఒకళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఇంకొకళ్ళు చూసుకోవడము. ఇంకొకళ్ళకి కష్టం వస్తే వీళ్ళకి చూసుకోవడం. ఇలా చూసుకుంటున్నారు కానీ టోటల్‌గా ఓన్లీ పార్ట్నర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉండడము ఇలాంటివి హ్మ్. ఇప్పుడు లేవు. అదే హుహు. రియాలిటీలో అండ్ అవే మూవీస్‌లో గూడా చూపిస్తున్నారు. హ్మ్. ఇద్దరికి సెపరేట్ గోల్స్ ఉండడం, ఇద్దరికి ఐడెంటిటీస్ ఉండడము, ఇద్దరు సపోర్ట్ చేసుకోవడం. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్‌గా ఎవాల్వ్ అయ్యింది. అండ్ ఓకే. నేను చెప్పినట్టు అది బేసికల్‌గా మనం మారాం కాబట్టి మూవీస్ మారాయి. హుహు. యెస్. ఓకే. సో, నాకు ఇంకో క్వెషన్ ఏంటి అంటే, ఈ మూవీస్ మనకు ఒక్కొక్కసారి ఏంటి అంటే, పిల్లలు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళకి మీరిందాక అన్నట్టు ఎక్స్‌పెక్టేషన్స్ సినిమాలతోనే కొన్ని సార్లు సెట్ అవుతాయి. రైట్? అవును. హ్మ్. ఆహ్, ఎస్పెషల్లీ యంగ్ కిడ్స్‌కి వెన్ దే ఆర్ వాచింగ్ అవును. అవును. మూవీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో, మీరు ఇప్పుడు సజెస్ట్ చేస్తుంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ వుడ్ సజెస్ట్ ఫర్ దెమ్ టు పిక్ అప్ ఫ్రమ్ దీస్ మూవీస్? లైక్ సమ్‌టైమ్స్ ఇప్పుడు నేను కొన్ని మూవీస్ ఎగ్జాంపుల్ ఇచ్చానంటే దే ఆర్ నాట్ వాట్ దే ఆర్ సపోజ్డ్ టు బి. యెస్. రైట్. సర్టెన్ హ్మ్. కాంట్రోవర్షియల్ మూవీస్ అండ్ ఆల్. మనం వి అట్ అడల్ట్ లెవెల్ వి నో దట్ డిస్క్రిషన్. రైట్. ఓకే. ఇది యెస్. చేయొచ్చు, ఇది చేయకూడదు. ఇది తీసుకోవాలి ఈ సినిమా నుంచి, ఇది తీసుకోకూడదు అని. అవును. పిల్లలకి మీరు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే షుడ్ పిక్ అప్ ఫ్రమ్ ద మూవీస్ దే వాచ్ అని చెప్తారు? ఓకే. ద థింగ్ ఈస్ ఫస్ట్‌లో యెస్ యాస్ యూ సెడ్ మూవీస్‌లో పాజిటివ్స్ మాత్రమే ఉండదు. అన్నీ హుహు. చూపిస్తారు. అండ్ దాంట్లో ఏది తీసుకోవాలి అన్న మెచ్యూరిటీ మనకి కొంచెం గ్రో అయిన తర్వాత వస్తుంది కానీ పిల్లలకి అప్పుడే రాదు. సో, ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది చాలా మంది మూవీస్ చూసి ఆహ్, కొంచెం రాంగ్ సైడ్ వెళ్ళేది లవ్ ఇంటెన్సిటీలో అనుకుంటున్నాను. హుహు. బికాస్ లవ్ ఇంటెన్సిటీని బాగా రొమాంటిక్‌గా చూపిస్తారు మూవీస్‌లో. అంటే హుహు. ఆ ఫాస్ట్ లవ్, ఆ లవ్ బాంబింగ్ ఫేస్, బిగ్ హుహు. ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని అరే! మూవీలో జరుగుతున్నట్టు నా లవ్ లైఫ్ ఉంది అని ఫిక్స్ అయిపోతారు. లైక్ చాలా యాహ్! మంది యంగ్ జనరేషన్. బట్ ద థింగ్ ఈస్ లవ్ ఇంటెన్సిటీని రొమాన్స్ అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద థింగ్. హ్మ్. వాళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే కన్సిస్టెన్సీ ఈస్ మోర్ రొమాంటిక్ దాన్ ఇంటెన్సిటీ. ఆ డైలీ కేర్, డైలీ కన్సర్న్ చూపిచ్చడము, ఒక రెస్పెక్ట్ ఉండడం. రెస్పెక్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ కొన్ని మూవీస్‌లో రెస్పెక్ట్ కంటే మాకు లవ్ ఎక్కువుంది. లవ్ ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఉండదు అన్నట్టు హ్మ్. హ్మ్. చూపిచ్చారు. ఇన్ మోస్ట్ ఆఫ్ యెస్. ద మూవీస్. బట్ యాహ్! అది కరెక్ట్ కాదు. అండ్ దాంతో యంగర్ జనరేషన్ కొంచెం రాంగ్ స్టెప్స్ వేసేసి తర్వాత రియలైజ్ అవుతున్నారు. బట్ దేర్ ఆర్ మూవీస్. ఈ హ్మ్. సాఫ్ట్ సైడ్‌ని కూడా చూపించిన మూవీస్ ఉన్నాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనం వాటి వైపే ఎక్కువ అట్రాక్ట్ యాహ్! అయిపోతాము. ఆ ఇంటెన్సిటీకి అరే! పర్సన్ అంటే ఇలా ఉండాలి. ఆల్ఫా మేల్ ఇలా ఉండాలి. హ్మ్. ఇలా మనం ఫిక్స్ అయిపోతూ ఉంటాము. సో, అది కొంచెం రాంగ్ అనుకుంటున్నాను. అదొక్కటి కొంచెం ఇది చేసుకుంటే అండ్ వన్ మోర్ థింగ్ బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ మ్యారేజెస్ విషయంలో మీరు చెప్పారు కదా! వాటన్నిటిలో కూడా మూవీని చూసి ఇన్‌స్పైర్ అవ్వచ్చు. దేర్స్ హుహు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ దాన్ని ఒక ఇన్‌స్ట్రక్షన్ మాన్యుయల్ లాగా చూడకూడదు. అంటే ఇది స్టాండర్డ్ ఇలా జరిగితేనే మ్యారేజ్ అని అనుకోకూడదు. మీకు దానికంటే యాహ్! బ్యూటిఫుల్‌గా జరుగుతూ ఉండొచ్చు. మీరు రియలైజ్ అవ్వరు. అండ్ ఇంకా లాస్ట్ థింగ్ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి మూవీ యాజ్ ఇట్ ఈజ్ ఏం చూపిచ్చరు. చాలా ఎడిటెడ్ వర్షనే ఉంటుంది. చాలా ఫిల్టర్ ఔట్ చేసే మనకి ఫైనల్ ఔట్‌పుట్ ఒస్తుంది. అవును. సో, ఆ ఫైనల్ ఔట్‌పుట్ నుంచి మనం గూడా ఫిల్టర్ చేసుకొని పాజిటివ్స్‌ని తీసుకుంటే బెటర్ అన్నది నా యాహ్! ఒపీనియన్. మీరన్న దానికి నాకు అనిపించిందనమాట. నాట్ జస్ట్ మూవీస్, దిస్ హోల్ సెలబ్రిటీ కల్చర్ ఏదైతే ఉందో మనకి, హ్మ్. ఐడలైజింగ్ ఎ పెయిర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది యెస్. కూడా ఐ థింక్ వి ఆర్ అంటే గోయింగ్ అవే విత్ ఇట్ అట్ సమ్ లెవెల్ అని అనిపిస్తుందనమాట. మీరన్నట్టు అవును. వాళ్ళక్కడ కూడా చూపించేది ఎడిటెడ్ వర్షనే చూపిస్తారు. బికాజ్ వెన్ యూ ఆర్ యెస్. సీయింగ్ దెమ్ అవును. ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో, ఈ సెలబ్రిటీ కల్చర్ గూడా హౌ డు యూ థింక్ ఇట్ ఇన్‌ఫ్లూయెన్సెస్ పీపుల్ అని? ఈ సెలబ్రిటీ వెడ్డింగ్స్ అయినప్పుడు యూ నో హౌ హౌ డు అంటే హౌ డు పీపుల్ అండర్‌స్టాండ్ దట్ ఓకే. వాట్ షోస్
ఆల్వేస్ ఇస్ ఇన్ దట్ రియాలిటీ అని, అంటే బ్యాక్ డోర్ లో ఇంకా ఓకే. జరుగుతోంది అని. అవును. బేసికల్‌గా ఇది యాక్చువల్‌గా గుడ్ క్వెషన్ చాలా. ఎందుకంటే ఇది మన డైలీ లైఫ్‌లో మనం చూస్తూనే ఉంటున్నాము. ఇంతకుముందు సెలబ్రిటీస్ కొంచెం డిస్టెంట్‌గా ఉండేవాళ్ళు. Hmm. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకంత తెలిసేది కాదు. ఇప్పుడు మనం మొబైల్‌లో వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ అంటే వాళ్ళ సెలబ్రేషన్స్ మనం చూస్తాము. అండ్ వాళ్ళ ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి, వెడ్డింగ్ ఇవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసి అరే! మనది కూడా అలా జరగాలి అని ఒక కంపారిజన్, ఒక ప్రెషర్‌ని మనం యాడ్ చేసేసుకుంటున్నాము. అరే! Hmm. మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, మనది ఇలా జరుగుతుంది అని. దీన్ని సైకాలజీలో కూడా ఒక టర్మ్ ఉంది. పారాసోషల్ రిలేషన్‌షిప్ అని. Mhm. అంటే మనం సోషల్ మీడియాలో వాళ్ళని చూసి, వాళ్ళని డైలీ చూస్తూ, చూస్తూ మనకి వాళ్ళతో చాలా రిలేషన్‌షిప్ ఉంది. పర్సనల్ రిలేషన్‌షిప్ ఉంది. మనం వాళ్ళకంటే బెటర్‌గా ఉండాలి. లేకపోతే ఆహ్, సొసైటీలో వాళ్ళలాగా ఉండాలి. కష్టము. ఒక ఈక్వల్ వాళ్ళు, మేము ఈక్వల్ అన్నట్టు చేసేసుకుంటాము. బట్ మనం సోషల్ మీడియాలో చూసేదంతా నిజాలు కాదు. వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే మనలానే. బట్ ఒక ఎడిటెడ్ వెర్షన్ వాళ్ళు చూపిస్తున్నారు. ఆ ఎడిటెడ్ వెర్షన్ చూసుకొని మనము స్ట్రెస్ అవుతున్నాం. అరే! మనకెందుకు ఇలాంటివి జరగట్లేదు. ఇంత బావుండాలి గదా మూమెంట్స్. వాళ్ళందరిది అంత పీస్‌ఫుల్ ఉంది అనేసి. బట్ అక్కడ స్ట్రగుల్ అవుతారు. అక్కడ అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి. లవ్ మ్యారేజెస్ ఉంటాయి. ఇలాంటి కష్టాలే ఉంటాయి. బట్ ఒక హ్మ్. ఫిల్టర్డ్ వెర్షన్ డైరెక్ట్‌గా ఒక రింగ్ పెట్టేసి ఇదిగో మేమిలా ఇది చేసుకున్నాము అని చెప్తారు. ఇమ్మీడియేట్‌గా అరే! నాదెందుకు లవ్ లైఫ్ అంత ఈజీగా లేదు అనిపిస్తుంది. సో, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. మనమే కొంచెం చూసుకోవాలి దాన్ని. యాహ్! ఏంటంటే నేను అంటున్నప్పుడు కదా! ఐ హావ్ బీన్ ఎ విక్టిమ్ ఆఫ్ దట్ అన్నమాట. అయ్యో! ఐ విల్ కాల్ మై సెల్ఫ్ ఎ విక్టిమ్ అది బికాజ్ వెరీ కామన్. అలా మనం అందరము విక్టిమ్సే ఒక రకంగా. ఏదో ఒక అవును. పాయింట్‌లో అంటాం. అంటే కొంచెం ఆఫ్ ద రికార్డ్ ఇది. బట్ సామ్ చైతన్యదయినప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ బ్రోక్ అయ్యో! a lot of things for me. So అందుకని ఐ అండర్‌స్టాండ్ లైక్ ద డిస్క్రిషన్ ఈస్ ఇంపార్టెంట్ అని. యెస్. యాహ్! యెస్. అది చాలా ఇంపార్టెంట్. యాహ్! ఓకే. సో నేనిప్పుడు నీకొక మూవీ చెప్పి దాని గురించి ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వెషన్. ఓకే. యూ కెన్ ఆన్సర్ ఇట్ లైక్ హౌఎవర్ యూ ఫీల్ రైట్. యెస్? ఓకే. యాహ్! షూర్. సో గివ్ మీ ఎ మినిట్. సో 'పెళ్లి చూపులు' సినిమాలో ప్రశాంత్ అండ్ చిత్ర వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోరు గదా! బట్ యాస్ అపోజ్ టు చిత్ర, ప్రశాంత్ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ కానీ. సో ఓకే. హ్మ్. నో ఇప్పుడు యూత్ కూడా, ఇప్పుడు పిల్లలు కూడా దే ఆల్సో ఆర్ ఆన్ ద సేమ్ దిస్ థింగ్, కెరియరా, పెళ్ళా అని. వీఆర్ ఆల్వేస్ అవును. హావింగ్ దట్ థింగ్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. దే డోంట్ నో హ్మ్. వెన్ టు వీఆర్ నాట్ క్లియర్లీ టోల్డ్ ఇక్కడ కెరియర్ కి ఫుల్ స్టాప్, ఆర్ రైట్ నౌ యూ కెన్ టేక్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆర్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అని. సో ఇన్ దట్ పుష్ అండ్ పుల్ వీఆర్ ఆల్వేస్ దేర్. ఓకే. యెస్. So, do you think films like this, మన పెళ్లి చూపులు లాంటి సినిమాలు, they actually help young people feel seen when it comes to that pressure? Or do they make the conflict seem bigger? అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నోరు మూసుకొని పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా అన్నట్టు అంటారు కదా. సో యెస్. యెస్. ఆ పర్స్‌పెక్టివ్ అయితే మనం డిస్కస్ చేసినట్టు చాలానే చేంజ్ అయింది. ఇంతకు ముందుకి, ఇప్పటికి. యాస్ ఐ సెడ్ మనం మారడం వల్ల మూవీస్ మారుతున్నాయి. అండ్ ప్రెజెంట్ జనరేషన్‌లో గర్ల్స్ ఫేస్ చేసేది చూపిచ్చారు 'చిత్ర' ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్‌ని. ఎస్. అంటే ఆ మూవీలో చిత్ర ఫేస్ చేసింది మనం ఎవ్వరము అరే! మనం కూడా ఇలానే అని మనం అనుకోలేదు. మనం ఇలా ఉన్నాం కాబట్టి చిత్ర క్యారెక్టర్ అలా రాసారు. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఇప్పుడు జనరేషన్‌లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవే. బికాజ్ దేర్ ఈస్ నో పర్ఫెక్ట్ టైమ్. ఇప్పుడు వరల్డ్ చాలా ఫాస్ట్ పేస్డ్ అయిపోయింది. అండ్ ఈ వరల్డ్‌లో పికప్ అవ్వాలి అంటే కొంచెం ఎక్కువ బాయ్స్‌కి ఈక్వల్ గానే గర్ల్స్ కూడా కష్టపడాల్సొస్తుంది. ఆ! అన్ అన్ని వీటిల్లో అంటే ఇంతకుముందు కొంచెం టర్మ్స్ డిఫరెంట్ ఉండేది. అంటే మనం పేరెంట్స్ జనరేషన్‌లో తీసుకుంటే
ఫాదర్స్ మోస్ట్‌లీ జాబ్ ఇవి రెస్పాన్సిబిలిటీస్ చూసుకునేవాళ్ళు. మదర్స్ హుహు. ఏమో కొంచెం హోమ్, హౌస్ రెస్పాన్సిబిలిటీస్, రిలేషన్స్ ఇవన్నీ చూసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడొచ్చేటప్పటికి కొంచెం చేంజ్ అయింది. బాయ్స్‌కి ఎలా అయితే సర్టెన్ ఏజ్‌కి సెటిల్ అవ్వాలి అన్న ప్రెషర్ ఉందో, గర్ల్స్‌కి కూడా అలాంటి ప్రెషరే ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకొంచెం ఎర్లీ ఏజ్‌లో మ్యారేజ్ అవ్వాలి అన్న ప్రెషర్ ఉంది. హ్మ్. సో, ఇలాంటి బేసికల్‌గా మన జనరేషన్ అయితే అక్కడే స్టక్ అయిపోయాం. ఎందుకంటే పేరెంట్స్‌కి చెప్పుకోలేకపోతున్నాము. హుహు. అలాంటి టైంలో ఇలాంటి మూవీస్ ఓకే. కొంచెం మనల్ మనలాంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది అన్నది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు ఓల్డర్ మూవీస్ అనుకున్నామనుకోండి 'పెళ్లి సందడి', 'శుభలగ్నం' ఈ సినిమాలు. అవును. వీటిలో మ్యారేజ్ ఈస్ మోర్ ఆఫ్ అ కలెక్టివ్ అఫైర్ కదా! యెస్. మనకి ఇంట్లో వాళ్ళందరూ కలిసి పెళ్లి చేస్తారు అండ్ ఆల్ ఆఫ్ దట్ అని. అండ్ అవును. అది ఐ థింక్ మన ఆడియన్సెస్ కొంచెం అలాంటి పెళ్లితో కనెక్ట్ అవుతారు. రైట్? అవును. సో, యాస్ అపోజ్ టు హాలీవుడ్ మూవీస్ రైట్? వేర్ ఇట్స్ హ్మ్. పెళ్లి ఎవ్రీ టైమ్ యూ సీ ఇంగ్లీష్ మూవీస్‌లో మనకి వి ఆల్వేస్ సీ దట్ ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ 2 ఇండివిడ్యుయల్స్. పేరెంట్స్‌కి వాళ్ళు అవును. చెప్తారు. పేరెంట్స్ కమ్ టు ద వెడ్డింగ్. సో, హ్మ్. ఇలాంటి మూవీస్ 'లగ్నం', 'పెళ్లి సందడి' ఐ నో దే ఆర్ ఎ బిట్ ఓల్డ్. బట్ హ్మ్. 'శ్రీనివాస కళ్యాణం' తీసుకుందాం ఆఫ్ హ్మ్. రీసెంట్ మూవీ. యెస్. ఇలాంటివి మన కిడ్స్‌ని ఆర్ మన సొసైటీని ఎలా ఇది చేస్తాయని. బికాజ్ 'శ్రీనివాస కళ్యాణం' ఇస్ అ మూవీ విత్ మోడర్న్ టచ్ ఉంది దాంట్లో డెఫినెట్‌లీ. అవునవును. బట్ ఎట్ ది యెస్. ఎండ్ ఆఫ్ ద డే కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ మూవీ ఓన్లీ వేర్ ఇట్స్ యెస్. కలిసి పెళ్లి చేసుకోవాలి అని. అంటే నేను దాన్ని ఎగ్జాక్ట్‌లీ. నెగెటివ్ హ్మ్. లైట్‌లో చెప్పట్లేదు. బట్ హౌ డు యూ సీ హ్మ్. ఇట్ అని? బేసికల్‌గా అంటే మీరన్నట్టు నేను చెప్పేది పర్స్‌పెక్టివ్ కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండి. ఓన్లీ ఇలా జరిగితేనే ఇది కరెక్ట్, ఇలా జరిగితే ఇది రాంగ్ అన్నది లేదు. మన హుహు. పీపుల్‌లో చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎయిదర్ అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, ఫ్యామిలీ ఒప్పుకున్నవి, ఫ్యామిలీ ఒప్పుకోకుండా ఉన్నవి. దేర్ ఆర్ వేరియస్ స్టోరీస్ అమాంగ్ అస్ అన్నమాట. వాటిని మూవీస్‌లో మనకి చూపిస్తున్నారు. అండ్ దాన్నే చూసి మనం మళ్ళీ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాం. సో, ఇట్స్ లైక్ ఎ సైకిల్ అన్నమాట. మనల్ని చూసి వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళది చూసి మనము ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాము. సో, ఇన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఆన్ అస్ మనం ఏం తీసుకోవాలి అని. బేసికల్‌గా మూవీస్‌ని మాత్రం ఇది మనకి ఎమోషనల్‌గా సేఫా కాదా ఈ డెసిషన్? జస్ట్ మూవీస్ చూసి నాకు ఈ మూవీలో లాగా జరిగింది. సో, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ గుడ్ అని అనుకోవడం మాత్రం లేదు. హ్మ్. హ్మ్. బికాస్ అక్కడ స్టోరీ ఎండింగ్ ఆల్రెడీ రిటన్. మీది ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. అండ్ దే కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి. మనం కొన్ని చేంజ్ చేయాల్సినవుంటాయి. జస్ట్ ఫ్లో పట్టి అంత బాగా వెళ్తుందిలే అనుకోవడానికైతే లేదు డెఫినెట్‌గా. సో, హుహు. అన్ని పర్స్‌పెక్టివ్స్‌ని తీసుకొని ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. నేను ఇలా జరిగితేనే కరెక్ట్, అలా జరిగితేనే కరెక్ట్ హ్మ్. అనైతే చెప్పను. ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. ఎవ్రీ స్టోరీ హాస్ ఎ యూనిక్ థింగ్ అన్నమాట. యాహ్! సో, దాన్ని బట్టి మనం ఎలా ఉండాలి ఫ్యూచర్? మనం మన పార్ట్నర్స్‌తో ఎలా ఉండాలి? మనం ఎమోషనల్లీ సేఫ్ ఉన్నామా? లేదా? ఇలాంటివి మోస్ట్‌లీ చూడాలి అన్నది నా ఒపీనియన్. సో, ఇప్పుడు బేస్డ్ ఆఫ్ దట్ పార్ట్నర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు యంగ్ హ్మ్. గర్ల్స్‌కి వాట్ గ్రీన్ ఫ్లాగ్స్ షుడ్ దే లుక్ ఫార్? ఒక క్యారెక్టర్‌ని చూసేటప్పుడు సినిమాలో ఓకే. వాట్ ఆర్ ద హ్మ్. గ్రీన్ ఫ్లాగ్స్ అని మీరంటారు? ఆహ్, గ్రీన్ ఫ్లాగ్స్ అంటే ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్‌ని చెప్తాను వాళ్ళలో ఉన్న యాహ్! గ్రీన్ ఫ్లాగ్స్. డన్. సో, అది ఇంకొంచెం ఈజీ అవుతుంది. హ్మ్. మీరు చూస్తే ఇప్పుడు 'సీతారామం' మూవీ ఉంది. హ్మ్. 'సీతారామం' మూవీలో రామ్ క్యారెక్టర్‌ని చూస్తే హుహు. దాంట్లో నాకు బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్ అనిపించేది అయితే ఎమోషనల్ ఓపెన్‌నెస్. లవ్‌ని క్లియర్‌గా చెప్పేసారు. లైక్ హుహు. నాకిలాంటి ఫీలింగ్ ఉంది అని సీతకి చెప్పడము. సీత హుహు. బౌండరీస్‌ని రెస్పెక్ట్ చేయడము. ఒక డివోషన్ ఉంది. బట్ కంట్రోల్ లేదు. సో, దేర్ ఈస్ ఎ థిన్ లైన్ అన్నమాట. ఆ డెస్పరేట్‌గా లేడు. బట్ డివోషన్‌ని చూపిచ్చారు. సో, ఆ హ్మ్. థిన్ లైన్‌ని బ్యాలెన్స్ చేయడం నాకు చాలా గ్రీన్ ఫ్లాగ్ అనిపిస్తుంది. కమింగ్ టు వీళ్ళకి కూడా అమ్మాయిల్లో చూసేది కూడా సీతమహాలక్ష్మి క్యారెక్టర్. లవ్ అని డిసైడ్ అయ్యి ఒకటి చేసుకుంది విత్ సో మచ్ ఆఫ్ క్లారిటీ. హ్మ్. ఆ క్లారిటీతో సిన్సియర్‌గా దానికి స్టిక్ అయ్యి ఉండడము. సో, నాకు ఇవి చాలా గ్రీన్ ఫ్లాగ్స్ అనిపిస్తాయి. హుహు. ఆహ్, చాలా
ఇది అంటే చాలా మంది ఏమనుకుంటారంటే యాజ్ ఐ సెడ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి, లవ్ బాంబింగ్ ఉండాలి, గొడవలు ఎక్కువ జరిగితే అంత లవ్ ఉన్నట్టు. అలా ఉండదు. ఆన్ ది అదర్ సైడ్ ఒక కేర్ ఉండడం, ఒక కన్సర్న్ ఉండడం ఇది కూడా లవ్వే. బట్ మోస్ట్‌లీ పీపుల్ అది రికగ్నైజ్ చెయ్యరు. అది బికాస్ ఆఫ్ ఫ్యూ మూవీస్ మనం డిస్కస్ చేసినట్టు. బట్ నాకైతే మోస్ట్‌లీ గ్రీన్ ఫ్లాగ్స్ ఇవి అనిపిస్తాయి. యెస్. హ్మ్. ఓకే. అండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యూ పర్టిక్యులర్‌లీ థింక్ ఇస్ గుడ్ అంటే వెరీ అండర్ రేటెడ్ క్యారెక్టర్స్ అని మన తెలుగు సినిమాలో పీపుల్ డోంట్ ఆఫెన్ టాక్ అబౌట్ దెమ్ బట్ యాక్చువల్లీ అసలు ఈ క్యారెక్టర్ చాలా వెరీ హ్మ్. వెల్ రిటర్న్ క్యారెక్టర్ అని మీకు అనిపించిందా ఏదన్నా సినిమా ఉండొచ్చు ఆహ్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వెల్ రిటన్ క్యారెక్టర్స్ వన్ థింగ్ అంటే దట్ కమ్స్ టు యువర్ మైండ్. నాకు బేసికల్‌గా అది హీరో మనం వేరే వాళ్ళని అనుకుంటున్నాము. బట్ దిస్ పర్సన్ ఈస్ యాక్చువల్ హీరో ఆర్ దిస్ పర్సన్ ఈస్ యాక్చువల్ మెయిన్ క్యారెక్టర్ అని అనిపించిన మూవీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు 'అంటే సుందరానికి' మూవీ చూసారు. దాంట్లో మనం డిస్కస్ చేసేది హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ కొంచెం ఎక్కువ డిస్కస్ చేస్తాము. బట్ హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ అంటే తను ఆ పాయింట్ తీసుకొస్తుంది. రైట్. ఏంటి లైక్ మిస్టేక్స్ మన సైడ్ ఉన్నప్పుడు ఏమో మనం అందరిని కలిపేస్తుంటాము. మిస్టేక్ అపోజిట్ సైడ్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ డిఫరెన్సెస్ అన్నది క్లియర్‌గా చూపిస్తాము అనేసి. సో, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా సర్టిల్‌గా, సైలెంట్‌గా అనిపిస్తుంది. బట్ దే ప్లే ద కీ రోల్ అన్నమాట మొత్తం. అలానే మన లైఫ్స్‌లో కూడా నేను మోస్ట్‌లీ మూవీని, రియాలిటీని కనెక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను. ఈవెన్ మన రియల్ లైఫ్‌లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. బట్ మోస్ట్‌లీ మనం ఇంకొకళ్ళని మెయిన్ క్యారెక్టర్ అని చూస్తాం. లేకపోతే మనకి మనమే మెయిన్ క్యారెక్టర్ అన్నట్టే చూస్తాము. ఎస్. బట్ ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ అన్నమాట. ఎవ్రీవన్ ఈస్ ఎ మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సో నచ్చిన దీనిలోంచి తీసుకోవాలి అని అంటారు. లైక్ అంటే అన్ని దానిలోంచి పాజిటివ్స్ తీసుకోవాలి అని. అన్ని దాని నుంచి పాజిటివ్స్ తీసుకోవాలి. నెగెటివ్స్ చూసి నేర్చుకోవాలి. బట్ దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయకూడదు ఇంప్లిమెంట్ లైఫ్‌లో. చేయొద్దు. యెస్. బట్ యెస్. దేర్ ఆర్ మెనీ స్టోరీస్. సో యెస్. ఒక క్యారెక్టర్ చెప్పండి. విచ్ దట్ యూ థింక్ అరే! ఇదెంత బా రాసారు ఈ క్యారెక్టర్ అని అనిపించింది మీకు. కానీ జనాలు అది రికగ్నైజ్ చేయలేదది. లైక్ వెరీ అండర్ రేటెడ్ క్యారెక్టర్. వెరీ అండర్ రేటెడ్ క్యారెక్టర్ అంటే ఆహ్, 'హాయ్ నాన్నలో' ఫాదర్ ఇన్ లా క్యారెక్టర్ నాకు బాగా అనిపిస్తుంది. నాని వాళ్ళ ఫాదర్. యెస్. 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 నాని వాళ్ళ ఫాదర్ కాదు. నాని వాళ్ళ ఫాదర్ ఫాదర్ ఇన్ ఇన్ లా. లా. ఫాదర్ ఇన్ లా. యాహ్! యెస్. మృణాల్ ఫాదర్. అండ్ మృణాల్ ఫాదర్. అండ్ తను ఒక డైలాగ్ అంటారు. అది నాకు చాలా అండర్ రేటెడ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. బట్ చాలా బావుంది. అంటే మీకు గుర్తుంటే అతను ఒకటంటారు. లైక్ నా అవసరం అన్నీ మర్చిపోయిన మా కూతురు కంటే, ఆ జ్ఞాపకాలతో ఉన్న తనకెక్కువ అవసరమని నేనిక్కడ హ్మ్. ఉండిపోయాను అని. నాకలాంటి చిన్న చిన్నవి టచ్ చేస్తాయి. బట్ ఆఫెన్ మనం ఓవర్‌లుక్ చేస్తాం ఆ క్యారెక్టర్స్‌ని. హుహు. ఆహ్, జనరల్‌గా హీరోస్ వైపు, హీరోయిన్స్ వైపు, వాళ్ళకొచ్చిన స్ట్రగుల్స్ వైపు అటు డీవియేట్ అయిపోతూ ఉంటాము. బట్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ఇంకొంచెం ఎక్కువ ఇదిగా అనిపిస్తుంటాయి. ఇంట్రెస్టింగ్. యెస్. ఐ మీన్ ఐ హ్మ్. కంప్లీట్‌లీ అగ్రీ విత్ యూ. సో నాకిప్పుడు టెల్ మీ వాట్ అడ్వైస్ యూ హావ్ ఫర్ యంగ్ జనరేషన్ నౌ వైల్ దే ఆర్ వాచింగ్. ఇప్పుడు ఎందుకంటే కాంటెంట్ కన్జంప్షన్ కూడా ఎక్కువైపోయింది. వాళ్ళొక తెలుగు సినిమాలే చూడట్లేదు. ఇలానే చూసి పెరుగుతాము అన్నది లేదు. డిఫరెంట్ అవును. జానరాస్ ఆఫ్ కాంటెంట్‌కి వాళ్ళు ఓపెన్ అయ్యున్నారు. థey're రీడింగ్, యాహ్! థey're వాచింగ్ డిఫరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్. సో వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? బేసికల్‌గా నేనిందాక చెప్పినట్టు మూవీస్ చూసి ఇదే రియాలిటీ, ఇది మనకొక ఇన్‌స్ట్రక్షన్ మాన్యుయల్, దీంట్లో ఏదుంటే అదే మనం ఇక్కడ చెయ్యాలి అన్నదైతే మనం చూసుకోకూడదు. ఆ డిఫరెన్సెస్ అన్నది తెలియాలి. అండ్ బేసికల్‌గా ఏదైనా మూవీ చూసేటప్పుడు ఆ మూవీ హిట్ అయింది కాబట్టి ఆ మూవీలో లాగా మనకి జరిగితే బావుంటుంది అనుకోవడం కాదు. హ్మ్. ఆ మూవీలో క్యారెక్టర్స్ ఒకవేళ మనం అక్కడ ఇమాజిన్ చేసుకుంటే, మన లైఫ్ సెక్యూర్ ఉందా? ఒక స్టెబిలిటీ ఉందా? నేను సేఫ్ ఉన్నానా? నేను హ్యాపీ ఉన్నానా? అన్నదైతే ముందు చూసుకోవాలి. అండ్ హుహు.
ఇందాక నేను చెప్పాను కదా! ఆ మూవీలో చూసి ఒకవేళ హీరో, హీరోయిన్‌ని కొట్టడం కానీ, తిట్టడం కానీ ఉంటే ఓకే. అలా ఇతను చేస్తున్నాడు ఆర్ వైస్ వర్సా. నేను ఒక సైడే అనట్లేదు. అలా చేస్తున్నారు. అలా ఉంటేనే బావుంటుంది లవ్ అనుకోవడం అయితే రాంగ్ అన్నది నా ఒపీనియన్. ఆ చిన్న డిఫరెన్సెస్ మీరు తెలుసుకోవాలి. అండ్ యాస్ ఐ సెడ్ వాళ్ళే అంత ఎడిట్ చేసి మనకిస్తున్నప్పుడు మనం కొంచెం పాజిటివ్స్‌ని మాత్రమే మనం చూసుకుంటే బెటర్. యెస్. యాహ్! ఓకే. లాస్ట్ క్వెషన్. హూస్ యూర్ ఫేవరెట్ కపుల్? ఫేవరెట్ కపుల్ యాహ్! ఆ ఫిల్టర్ ఆహ్, చేసి మీరు తీసిన దాంట్లోంచి. ఆ ఫిల్టర్ చేసి నేను తీసిన దాంట్లోంచి అయితే నాకు 'ఆకాశం నీ హద్దురా' మూవీలో కపుల్ నాకు బాగా సూర్య అండ్ నచ్చుతారు. సూర్య హ్మ్. అండ్ ఎందుకంటే ఇక్కడ సూర్య సైడ్ చూసుకుంటే తనకి బిగ్ డ్రీమ్స్ ఉంటాయి. తన స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా పార్ట్నర్‌ని తక్కువ చేసి చూడలేదు. ఒక హుహు. సపోర్ట్ ఉంటుంది. ఒక ఈక్వాలిటీ ఉంటుంది. ఇంకా ఆవిడ గురించయితే అసలు చెప్పనే చెప్పనక్కర్లేదు. అంటే సపోర్ట్ ఇస్తారు. సజెషన్స్ ఇస్తారు. అండ్ అవసరమైతే క్వెషన్ గూడా చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ త తన గోల్స్ తనకున్నాయి. ఒక హుహు. ఇండివిడ్యుయాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కపుల్‌లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉంటే ఇంకా హ్యాపీ చాలు అన్నది నా ఒపీనియన్. అది ఆ మూవీలో చాలా బ్యూటిఫుల్‌గా పోర్ట్రే చేశారు. సో, నా ప్రకారం ఐడియల్ కపుల్ అంటే కొంచెం అలా ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. నైస్. నైస్. థాంక్ యూ కీర్తి. థాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ ఔట్ అండ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అబౌట్ దిస్ మ్యారేజ్ రిలేషన్‌షిప్స్ అన్నిటి గురించి. సో థాంక్ యూ అండ్ వి హోప్ టు కనెక్ట్ విత్ యూ మోర్ యాక్చువల్లీ ఇలాంటి థాంక్ యూ సో దాని మీద. మచ్. యాహ్! నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్వెషన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. హ్మ్. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ కీర్తి. థాంక్స్ ఎ లాట్. ఓకే. టేక్ కేర్. బై. ఓకే.